వెల్కమ్ టు సైబర్ అడ్డా అఫీషియల్. ఈరోజు అయితే మనం ఇండియన్ అండ్ గ్లోబల్ స్కామ్స్ వీక్లీ రిపోర్ట్ అయితే తీస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే వీక్లీ అండ్ గ్లోబల్ స్కామ్స్ని స్టెప్ బై స్టెప్గా టైం ల్యాబ్స్ కూడా ఇస్తాను. కావాలంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూడండి. డచ్ టెలికామ్కి సంబంధించింది ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. డేటా బ్రీచ్ అనమాట. 6 మిలియన్ పీపుల్ అయితే డేటా అనేది స్టోలెన్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జర్మనీలో కొత్తగా సైబర్ లాస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే అటాకర్స్కి కంపెనీస్కి కొద్దిగా డిఫెండ్గా ఇవ్వాలని చెప్పేసి కొన్ని లాస్ అయితే ఇంప్రూవ్ చేశారనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి SD WAN అనే 0 డే ఎక్స్ప్లాయిట్ ని డిస్క్లోజ్ చేసిందనమాట. ఇది వచ్చేసి మనకి ఎందుకంటే అథెంటికేషన్ ని బైపాస్ అయితే చేస్తున్నారు అనమాట. ఎవరికి తెలియకుండా ఈ అటాక్ తప్పించడానికి 0 డే వల్నరబిలిటీని డిస్క్లోజ్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గ్లోబల్ స్కామ్స్ గురించి అయితే మాట్లాడదాం. స్కామ్స్ అనే ముందు ఫస్ట్ అరెస్ట్ల గురించి మాట్లాడదాం. మల్టీ స్టేట్ ద్వారా మల్టీగా అరెస్ట్ అయ్యారు చాలా మంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఆపరేషన్ ఆక్టోపస్. ఆపరేషన్ ఆక్టోపస్ అనేది హైదరాబాద్ పోలీసులు చేసి ఒక 104 మెంబర్స్ని అయితే అరెస్ట్ చేశారు ప్రజెంట్. దీని గురించి క్లారిటీగా చెప్పాలంటే మల్టీ స్టేట్ స్కామ్ అని చెప్పచ్చు. 16 స్టేట్స్ అయితే ఇంక్లూడ్ అయ్యాయి దీనిలో. ఇప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు. టోటల్గా 127 crores అయితే దొంగలించబడ్డారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకకు సంబంధించింది శివమొగ్గ అనే ఊరిలో మల్టీ అంటే మ్యూల్ అకౌంట్స్ అనమాట. ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా 82 crores అయితే లాస్ అయ్యారనమాట. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అకౌంట్స్ అంటే యూజర్కి సంబంధించింది. అంటే నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను అనుకోండి, కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను, కానీ ఇప్పుడు అకౌంట్ యాక్టివ్లో ఉందంటే ఏం చేయాలి? ఇప్పుడు అకౌంట్ యాక్టివ్లో ఉందనుకోండి, అప్పుడు అది మ్యూల్ అకౌంట్ అనమాట. ఈ అకౌంట్కి సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్కి సంబంధించి ఫండింగ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీన్ని మ్యూల్ అకౌంట్గా భావిస్తారనమాట. ఇలా మ్యూల్ అకౌంట్గా వచ్చి డబ్బులన్నీ పడ్డాయన్నమాట. ఇప్పుడు దీనిలో 82 crores అనేవి డిఫరెంట్ అకౌంట్స్లో పడ్డాయి. ఆ డిఫరెంట్ అకౌంట్స్ వాళ్ళు కనుక్కొని వాళ్ళు ఇప్పుడు డిస్మాండిల్ అయితే చేశారనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియన్ విక్టిమ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఆర్టీఓ చలాన్ ఏపీకే. ఈ ఏపీకే ఎవరైనా కానీ మేము డిస్ప్లే చేస్తున్నాను, అక్కడ చూసుకోండి ఒకసారి. ఎప్పుడే కానీ ఏపీకేని ఇలాంటి ఏపీకేస్ని అసలు ఇన్స్టాల్ చేయకండి. ఇలాంటి ఏపీకేస్ని అయితే అసలు ఇన్స్టాల్ చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఏపీకేస్ ఏం చేస్తాయంటే లోపల కొన్ని ఫార్మాటెడ్ బగ్స్ ఉంటాయన్నమాట. ఆ బగ్స్ వల్ల డైరెక్ట్ ఆటో కమాండ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అప్పుడు మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయిపోయి మీతో ఉండే కాంటాక్ట్స్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఉన్న కాంటాక్ట్స్ మొత్తము ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు హ్యాక్ అవుతారు. ఇలాగా ఒక ఆమె 6 lakhs కోల్పోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విక్టిమ్ వచ్చేసి 28.7 lakhs అయితే కోల్పోయాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ అనమాట. February 28 అయితే రిపోర్ట్ అయింది. ఈరోజే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్కామ్. ఆన్లైన్లో చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇల్లీగల్ గేమింగ్ అండ్ బెట్టింగ్ స్కామ్ నావీ ముంబైలో జరిగిందనమాట. 76 సైబర్ స్కామ్స్కి అయితే ఈ స్కామ్ లింక్ అయింది. ఈ స్కామ్ నెట్వర్క్ ఎంత తెలుసా? 1 crore. ఓకే, ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోతుంది. బట్ దీనికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. టోటల్గా నెట్వర్క్ ఆఫ్ 23,000 crores అయితే రిపోర్ట్ అయ్యాయి. ఓన్లీ రిపోర్ట్ అయినవి. అంటే ఎన్ని వేల కోట్లు స్కామ్స్ జరిగింటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీకు స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఏ అనేది స్పీడ్ అవుతుంది, ఎఫిషియెంట్లీ యూజ్ చేస్తున్నారు. ఈ స్కామ్స్ కూడా అట్ ఏ టైం ఎక్కువ అవుతున్నాయి. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇస్తున్నాను, ఆ ఛానల్ కూడా ఫాలో కొట్టేసేయండి. ఓకే, బాయ్.